హాయ్ హలో గైస్, మన దగ్గరికి అయితే ఇప్పుడు బోయ్ 32 ఇంచెస్ ప్యానల్ అనేది బాండింగ్ అనేది రావడం జరిగింది. దాని ప్రాబ్లం చూసుకుంటే మనకు లైన్స్ మారుస్తుంది అనమాట. ఆ బార్డర్స్ని మనం ఎలా క్లియర్ చేయాలి ఏంటి అనేసి చూద్దాము. ఫస్ట్ అయితే మీరు ముందుగా ప్రాబ్లం అనేది చూడండి. ప్రాబ్లం ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, దాన్ని ఎలా రిజాల్వ్. మనం ఇక్కడ చూసుకుంటే ఇదే అనమాట, మనకు ప్యానల్ బాండింగ్ రావడం జరిగింది. దీంట్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి అనేసి చూద్దాము. ఇప్పుడు నేను స్టాండ్ బై రిలీజ్ చేస్తున్నాను టీవీది. చూడొచ్చు మీరు, చూసారు కదా, మనకి ఇక్కడైతే బార్డర్స్ వస్తున్నాయి అన్నమాట. టోటల్ ఇక్కడ మనకి ఏ ఐసీ ప్రాబ్లం ఉందనుకుంటే మనకి ఈ ఐసీ ప్రాబ్లం ఉందన్నమాట. ఈ ఫస్ట్ ఐసీ అనమాట. ఈ ఫస్ట్ ఐసీని మనం రీప్లేస్ చేసి చూడొచ్చు. క్లారిటీగా అనేది తెలుస్తుంది కదా, లైన్స్ అనేది. మనం ఇప్పుడైతే ఈ లైన్స్ అనేది మార్క్ చేసుకున్నాము. ఇదనమాట మనకు లైను. కాఫ్ ప్రాబ్లం వచ్చి ఏ కాఫ్ అంటే ఈ కాఫ్ ప్రాబ్లం ఉందన్నమాట. మనకు ఏంటి ఈ కాఫ్ రాంగ్ మార్క్, ఇది మనకు కాఫ్ ప్రాబ్లం ఉంది. ఓకేనా, మీరైతే ఇప్పుడు చూసారు కదా ప్రాబ్లము ఏ విధంగా ఉంది, ప్రాబ్లం అయితే ఎక్కడ ఉందనేసి ఇప్పుడు మీరైతే క్లారిటీగా వచ్చింది, ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనము ఆ ఐసీని అనేది చేంజ్ చేసి ఒకసారి ఆ చేంజింగ్ ప్రాసెస్ కూడా మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేసి చూపిస్తాను చూడండి. దాని తర్వాత మనకు ఏ కండిషన్లో ఉంది ఏమనేసి కూడా మనం స్టెప్ బై స్టెప్ రెడీ. దానికైతే మనం ఇప్పుడు ఈ ఐసీని అనేది రిమూవ్ చేసుకొని మొత్తం ఇదంతా క్లీన్ చేసుకునేసి చూద్దాం ఒకసారి. మనమైతే ఇప్పుడు దీన్ని ఎలా రిమూవ్ చేసుకుంటున్నామంటే ఇక్కడ మనకి బ్లోయర్ సహాయంతో హీట్ చేసి మనకి ఇది రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే అది చూద్దాం చూడండి ఎలా. ఇప్పుడైతే మనం ఈ ఐసీని అనేది రిమూవ్ చేసుకున్నాము. ఎలా రిమూవ్ చేయాలి చూడండి. మనకు బ్లోయర్తో హీట్ చేసి ఐసీని అనేది ట్యూజర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే కాఫ్ ఐసీని అనేది రిమూవ్ చేసాము. ఇదే అనమాట ఓల్డ్ కాఫ్. చూడొచ్చు, క్లీన్ రిమూవ్ చేసిన తర్వాత మనకు అనేది ఇలా వచ్చింది. ఇప్పుడైతే మనము కొత్త కాఫ్ అనేది దానికి బాండింగ్ చేసి దానికి ఎలా ఉంటుంది ఏంటి పిక్చరు మనకు చూద్దాము ఇప్పుడు స్టెప్ బై స్టెప్. ఇప్పుడైతే మనమైతే కొత్త కాఫ్ అనేది చూపిస్తాం చూడండి. చూడండి, చూసారా, ఇది కొత్తదన్నమాట కాఫ్. మీరు చూడొచ్చు, ఇక్కడ పెడుతున్నా చూడొచ్చు మీరు. కొత్త కాఫ్, పాత కాఫ్ అనమాట, రెండు పక్కనే పెట్టాను. చూసారా, చూడొచ్చు ఎసిటోన్ క్లీనింగ్ ప్రాసెస్. వీడియో తీస్తానన్నా. స్టిక్తో అనేది నీట్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది టోటల్, ఆ గమ్ ఏమీ లేకుండా. ఎసిటోన్ వేసిన తర్వాత ఈ క్లాత్తో ఎసిటోన్ వేసుకుని నీట్గా అనేది క్లీన్ చేసుకోవాలి. చూడొచ్చు ఇక్కడ ఎలా క్లీన్ అయిందో, ఫోకస్ ఎలా క్లీన్ అయిందో చూడొచ్చు గైస్. ఇప్పుడైతే మనకు అక్కడ ఎలా క్లీన్ అయిందో మనకు ట్రాక్స్ అనేటివి కూడా ఇక్కడ మనకు కాఫ్ అనేది ఇప్పుడు వేస్తున్నాము. చూసారు కదా, మనకి ఇప్పుడు డిస్ప్లే అనేది ఏ విధంగా క్లీన్ అయిందో. ఇప్పుడైతే మనకు దానికి ఏసీఎఫ్ టేప్ అనేది అంటించుకొని మనమైతే ఇప్పుడు కాఫ్ కూడా మనకు దానికి స్టిక్ చేసుకొని ఇప్పుడైతే మనం పోయేసి మిషన్ దగ్గర బాండింగ్ అనేది చేద్దాము. అది మీరు ఎలా స్టిక్ చేస్తారు ఏంటి అనేది కూడా మీరు ఇప్పుడైతే ప్రాపర్గా అనేది చూడొచ్చు. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ముందుగా అయితే మనం ఏసీఎఫ్ టేప్ అయితే అంటించుకున్నాం. ఇప్పుడు ఇదే అన్నమాట ఏసీఎఫ్ టేపు మనకు బాండింగ్లో యూజ్ చేసేది, గ్లాస్ సైడ్. మేము ఇక్కడ చూసుకుంటే 1.2 సైజ్ అనమాట. ఇది చూసుకోండి మీరు ఎంత సన్నగా ఉంటుందో. ఏదైతే మనకు ఇక్కడ గ్లాస్లో అనేది అప్లై చేయడం జరుగుతుంది. చూడొచ్చు మీరు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేసి కూడా. ముందుగా అయితే ఒక బడ్ తీసుకొనేసి ఈ బడ్ సహాయంతో ఇక్కడ డస్ట్ ఏం లేకుండా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఈ గ్లాస్ సైడ్ క్లీనింగ్ అయిన తర్వాత మనకైతే దీన్ని ట్యూజర్ సహాయంతో ఏసీఎఫ్ టేప్ని అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది గ్లాస్కి అనేది. చూడొచ్చు
ఇదే అన్నమాట ఏసీఎఫ్ టేపు. దీన్ని ఇప్పుడు మనం గ్లాస్కి అనేది అటాచ్ చేద్దాం ఇక్కడ. చూడొచ్చు మీరు ఇక్కడ అనేది నేను ఏసీఎఫ్ టేప్ అనేది అంటించుకున్నాను. ఇక్కడ నుండి ఇక్కడ దాకా ట్రాక్స్ పైన డస్ట్ ఏం లేకుండా చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనకు కొత్త కాఫ్ని క్లీన్ చేసుకునేసి దీనికైతే మనం స్టిక్ చేసుకుందాము కరెక్ట్గా. ఇప్పుడైతే ఈ కొత్త కాఫ్ని అనేది మనం ఇటు సైడ్ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మైక్రోస్కోప్లో చూసుకుంటూ మనకు ఒక్క ట్రాక్ బెండ్ లేకుండా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ క్లీనింగ్ ప్రాసెస్ కూడా మేము చూపిస్తాను చూడండి ఎలా చేసుకోవాలి ఏంటనేసి. చూడండి ఏసీని ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటనేసి. ముందుగా అయితే నేను ఎసిటోన్లో అయితే బడ్స్ అనేది ఉంచుకుంటున్నాను. మైక్రోస్కోప్లో చూస్తూ ట్రాక్ ఏం బెండ్ లేకుండా చేయాలన్నమాట. ఒక్క ట్రాక్ బెండ్ ఉన్నా మనకు అక్కడ లైన్స్ రావడం జరుగుతుంది. నీట్గా డస్ట్ లేకుండా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇది. ఫ్రెండ్స్ క్లీనింగ్ అనేది అయిపోయిందన్నమాట కొత్త కాఫ్ కూడా. ఇప్పుడైతే మనకు డిస్ప్లేకి అంటించుకునేసి ఇప్పుడైతే మనం బాండింగ్ చేద్దాం మిషన్ దగ్గర. ఇప్పుడైతే మనము ఈ కొత్త కాఫ్ అనేది అంటించుకున్నాము. మైక్రోస్కోప్ అనేది కూడా నేను గ్లాస్కి కరెక్ట్ పొజిషన్లో అనేది పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనము దీన్ని అంటించుకొని చూద్దాము ఒకసారి ఎలా అంటించుకోవాలనేసి. చూడండి మీరు కూడా. చూడొచ్చు ఏసీఎఫ్ టేపు దానిపైన టేప్ అనేది నేను రిమూవ్ చేసుకున్నాను. ఇప్పుడనేది మనం కొత్త కాఫ్ని అనేది అక్కడ పెట్టి ఎలా దాన్ని అంటించాలి ఏంటనేసి ప్రాసెస్ చూద్దాం. మనము ఐసీని అయితే సక్సెస్ఫుల్గా అంటించేసాము. ఇప్పుడైతే మనం ఐసీని ఎలా అంటించాము ఏంటనేసి చూడండి మీరు కరెక్ట్గా. చూడొచ్చు మీరు ఏ విధంగా అంటిందో ఐసీ అన్నది కూడా. ఫ్రెండ్స్ చూస్తారు కదా మనకు అక్కడ అనేది ఎంత పర్ఫెక్ట్గా ట్రాక్ టు ట్రాక్ ఎలా మనకు ఫిక్స్ అయిందో ఐసీ. ఇప్పుడు అలాగే మనకి ఇక్కడ బాండింగ్ మిషన్ దగ్గర కూడా చెక్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్రిస్టల్ వస్తుంది అనమాట. క్రిస్టల్ అవంతా మనం క్లీన్ చేసుకోవాలి. చిన్నపాటి డస్ట్ ఏదైనా ఉన్నా కానీ మనకు ప్యానల్ క్రాక్ అయ్యే ఇష్యూస్ అనేసి చాలా ఉన్నాయి. ఇప్పుడైతే నేను ఎలా క్లీన్ చేస్తున్నాను ఏంటనేసి కూడా చూడండి మీరు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదే అనమాట మనకు క్రిస్టల్. ఇది మనమైతే ఎసిటోన్లో నుంచి ఇక్కడైతే మనము క్లీన్ చేస్తున్నాము క్లీన్గా డస్ట్ ఏం లేకుండా. అలాగే ఇక్కడ పైన మనము ఐరన్ ఇది కూడా మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిలమెంట్ కూడా ఇదనేది ఫుల్ హీట్లో ఉంటుంది ఐరన్. చూడొచ్చు మీరు ఇక్కడ ఎంత హీట్లో ఉన్నదో 215 హీట్ అనమాట ఇది. ఎప్పుడైతే మనం ప్యానల్ని తెచ్చి ఇక్కడ మనకి ఇన్సర్ట్ చేసి మనం ఇక్కడ కెమెరాల్లో అయితే చూసుకోవచ్చు అనమాట ట్రాక్ టు ట్రాక్ ఉందా లేదా అనేసి కూడా మీకు చూపిస్తాను అది కూడా ఒకసారి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఐసీ అన్నది ట్రాక్ టు ట్రాక్ ఎలా ఫిక్స్ అయిందనమాట.
మనకు ఇక్కడ అన్లెవెల్ ఏం లేకుండా చూసుకోవాలి. మనకి ఇక్కడ ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉందో మనకు ఇక్కడ ఈ పాయింట్ కూడా సేమ్ డిస్టెన్స్లోనే ఉండాలి. ఓకేనా, అక్కడ సేమ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు బోత్ సైడ్ మనకు కాఫ్ అనేది బాండింగ్ ప్రాపర్గా అవుతుంది అన్నమాట ఇటు సైడ్. ఓకేనా, ఎప్పుడైతే మనము బాండింగ్ టేప్ అన్నది కూడా పెడుతున్నాం హీస్టింగ్, చూడొచ్చు మీరు, ఇది హీస్టింగ్ టేప్ అనమాట. ఇదైతే మనము ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది కాఫ్ పైన. అది కూడా ఎలా అప్లై చేయాలో చూడండి. అంతే గైస్, సేమ్ నేను ఎలా అప్లై చేశానో చూడండి, చూడొచ్చు. ఇప్పుడైతే మనము బాండింగ్ అనేది చేద్దాము. అయితే గ్లాస్ క్రిస్టల్ కింద లైటింగ్ అనమాట, చూడొచ్చు. ఇప్పుడు క్రిస్టల్ కింద అనేది లైటింగ్ ఉంది. ఇప్పుడైతే నేను బాండింగ్, దీంట్లో ఫ్రీ బాండింగ్ అంటూ ఏం ఉండదు అనమాట, డైరెక్ట్ బాండింగే కొట్టచ్చు. చూడొచ్చు మీరు. ఇప్పుడు బాండింగ్ పైన అయితే నేను క్లిక్ చేస్తున్నాను. ఐరన్ అయితే కొంచెం దిగింది. మనకి ఇక్కడ చూసినట్టయితే ప్రాపర్గా అన్నది ట్రాక్ టు ట్రాక్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ చూడండి, ట్రాక్ టు ట్రాక్. సేమ్ ఇట్ సైడ్ కూడా చూడొచ్చు, ట్రాక్ టు ట్రాక్ అనమాట. మనకి ఇక్కడ సిట్ అయ్యి బాండింగ్ అవుతుంది అనమాట ఐసీ, చూడొచ్చు. ఇక్కడ మనకు 40 సెకండ్స్ టైం తీసుకుంటుంది అనమాట. ఈ 40 సెకండ్స్ తర్వాత మనకి అనేది ప్రాపర్గా బాండింగ్ వేసి ఇదనేది ఐరన్ అనేది ఆటోమేటిక్గా అదే పైకి వస్తుంది. మన మిషన్లో వచ్చేసి ఇక్కడ ఎమర్జెన్సీ స్టాప్ కూడా ఉందన్నమాట. దీన్ని మనం స్టాప్ చేసామంటే ఐరన్ ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది. చూడొచ్చు, మనకు టైమింగ్ అనేసి అయిపోయింది. ఐసీ అనేది కూడా బాండింగ్ అయిపోయింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఐసీ ఏ రేంజ్లో బాండింగ్ అయింది ఏంటి అనేసి చూడొచ్చు. ఇప్పుడైతే నేను ఇక్కడ అంతగా తెలియట్లేదు, నేనైతే గ్లాస్ పెన్ పెట్టి చూడొచ్చు మీరు. ఇక్కడ మనకు ప్రాపర్గా బాండింగ్ ఎలా అయ్యిందో, మనకి ఎక్కడ కూడా బ్లాక్ మార్క్స్ అనేటివి లేవన్నమాట ఐసీకి. ఇప్పుడైతే మనము దీన్ని చూద్దాము. ఇప్పుడైతే బాండింగ్ అయింది కదా ఏసీ గైస్, మనకు బాండింగ్ అన్నది ఏ విధంగా అయింది ఏంటనేసి ఇప్పుడైతే మనము పిక్చర్ పెట్టి చూద్దాము. ఇప్పుడు ఏ కండిషన్లో ఉంది, లైన్స్ అలాగే ఉన్నాయా లేదా వెళ్ళాయా అనేసి కూడా చూడండి మీరు. చూడొచ్చు, నేనైతే ఎల్విడిఎస్ కేబుల్ అనేది ఇన్సర్ట్ చేశాను. ఇక్కడ మదర్ బోర్డ్ అనేది కూడా ఇక్కడ ఎంచుకున్నాను. ఇక్కడైతే ఇప్పుడు నేను మెయిన్స్ కార్డ్ అనేది ఇస్తున్నాను అనమాట పవర్గా. ఇప్పుడైతే స్టాండ్ బై కూడా రిలీజ్ చేస్తున్నాను. చూడొచ్చు, స్టాండ్ బై రిలీజ్ అయింది. మనకు హైయర్ అని క్లారిటీగా వచ్చిందనమాట. ఇక్కడ 2 లైన్స్ కూడా పోయాయి. మనకైతే లైన్స్ కూడా ఏం లేవన్నమాట ఇక్కడ. కాకపోతే మనకు ఇక్కడ ఇంకా ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటనేది కూడా చెప్తాను. మనకి ఇక్కడ వైట్గా వస్తుంది కదా మొత్తం పిక్చరు. నార్మల్గా అయితే బ్లూగా రావాలి ఇదంతా పిక్చర్ కూడా. ఇది మనకు వైట్ ఇష్యూ ఉంది. ఆ వైట్ ఇష్యూ ఎందుకు ఉంది అంటే మనకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ స్కాలర్ బోర్డు ఉంది కదా, ఈ పీసీబీ అనేది, ఈ పీసీబీలో కూడా గామా ఏసీ ప్రాబ్లం ఉందన్నమాట. ఈ గామా ఏసీ ప్రాబ్లం ఉంది, అందుకే మీకు ఇక్కడ వైట్ పిక్చర్ వస్తుంది. ఇప్పుడైతే మనం ఈ స్కాలర్ని కూడా చేంజ్ చేసి తర్వాత పిక్చర్ ఎలా ఉంది చూద్దాం ఒకసారి. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ స్కాలర్ ప్రాబ్లం అని చెప్పాను కదా, మనకైతే ఇంకొక కొత్త స్కాలర్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడైతే మేము ఈ స్కాలర్ని చేంజ్ చేసి పిక్చర్ ఎలా ఉందో చూడండి మీరు ఒకసారి. ఇది పోయిన స్కాలర్ పైన నేను నాట్ ఓకే అని రాస్తున్నాను. నాట్ ఓకే అని రాశాను. చూడొచ్చు మీరు ఇక్కడ. ఇది వచ్చి గుడ్ అని రాస్తున్నాను నేను. చూడండి, గుడ్ అని రాశాను. ఇప్పుడు అనేది మనం ఈ స్కాలర్ని చేంజ్ చేసి డిస్ప్లేకి అనేది బాండింగ్ చేసిన తర్వాత పిక్చర్ ఎలా ఉందో మీకు కూడా ఒకసారి చూపిస్తాను. చూడండి ఒకసారి. ఇప్పుడు చూడొచ్చు, మనం ఇది నాట్ ఓకే అన్న రాసిన స్కాలర్ని అయితే మనం రిమూవ్ చేసేసి గుడ్ అన్న స్కాలర్ని అయితే మనం దీనికి బాండింగ్ చేసామన్నమాట బోత్ సైడు. చూడొచ్చు మీరు ఇక్కడ. ఇది పాత స్కాలరు, ఇది పాత 2 ఐసీలు అనమాట. ఐసీ అన్నది కిందది ఇది కొట్టిన తర్వాత కూడా మనకు పైన ఐసీలో కూడా లైన్స్ అనేది రావడం జరిగింది. అందుకని మనము 2 కొత్త ఐసీలు అనేది చేంజ్ చేయడం జరిగింది. చూడొచ్చు మీరు ఇక్కడ. ఇవి పాత ఐసీలు అనమాట ఈ 2. ఇప్పుడైతే మనం పిక్చర్ ఎలా ఉంది ఏంటి అనేసి చూద్దాం. ఇప్పుడైతే నేను స్టాండ్ బై రిలీజ్ చేస్తున్నాను. పిక్చర్ ఎలా ఉందో చూడండి మీరు. చూడొచ్చు మీరు. మనకైతే ఈ ప్యానల్లో ఒక్క లైన్ కూడా లేదన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు.
చూసారు కదా, మనకైతే ఇక్కడ 2 లైన్స్ మార్క్ వేస్తున్నాము. ఈ ఐసీలో వచ్చి మనకి ఇక్కడ టాప్లో ఉన్నాయన్నమాట లైన్స్. ఇక్కడ బ్లాక్లో అనేది యాడ్ అయి ఉన్నాయి ఇక్కడ దాకా, అందుకని మనకు అది కనపడలేదు ఇంతకుముందు. మనమైతే అది ఫైండ్ అవుట్ చేసి కూడా క్లియర్ చేయడం జరిగింది. చూడొచ్చు మీరు ప్యానల్ అనేది ఎంత క్లియర్గా రెడీ అయిందో. ఇప్పుడైతే ఈ ప్యానల్ని మనము టీవీలో సెట్ చేసి మనకు ఆఫ్టర్ పిక్చర్ ఎలా వస్తుంది ఏంటి అనేసి ఇప్పుడు మనమైతే టీవీలో ఫిక్స్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడైతే మనము ఈ శాంసంగ్ అనేది ప్యానల్ అనేది ఇక్కడ ఫిక్స్ చేసాము. చూసుకోవచ్చు మీరు ఇక్కడ గుడ్ అని రాస్తున్న ప్యానల్ అనమాట. ఇప్పుడు ఈ శాంసంగ్లోకి అయితే ఇచ్చాము. ఇందులో ఇంకోటి ఉందన్నమాట, మనకు వోల్టేజెస్ అనేది మారుతుంది అనమాట. అంటే ఇది శాంసంగ్ వోల్టేజెస్ ఉంటుంది ఇంట్లో, అంటే రైట్ టు లెఫ్ట్ అనేసి మారుతుంది అనమాట. దీంట్లో లెఫ్ట్ ఉంటుంది, దీంట్లో రైట్ ఉంటుంది. ఇప్పుడైతే మనకు దీన్ని ఎలా లెఫ్ట్ టు రైట్ చేంజ్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ చిన్న ఎల్విడిఎస్ కేబుల్ అనేసి ఉంటుంది అనమాట. ఇది శాంసంగ్ టు ఎల్జీ కేబుల్ అనమాట. శాంసంగ్ నుంచి ఎల్జీకి అనేది కన్వర్ట్ చేస్తుంది ఇది. అంటే రైట్ ఉన్నది అన్ని లెఫ్ట్ చేస్తుంది అనమాట. ఈ విసిసిని ఇక్కడ రెడ్ వైర్ కనిపిస్తుంది కదా, ఈ రెడ్ వైర్ అనేది రైట్ ఉన్నది లెఫ్ట్ చేస్తుంది అనమాట. ఇది వేసినామంటే మనకు విసిసి డైరెక్ట్ మనకు ఈ స్కాలర్ బోర్డుకి అనేది లెఫ్ట్ సైడ్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ రైట్ సైడ్ ఇన్పుట్ తీసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. ఓకేనా, దీని అయితే మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒకసారి మనం పిక్చర్ పెట్టి చూద్దాము. ఒకసారి మొత్తం ఫిక్స్ చేసేసి ఇప్పుడైతే మనము ఈ టీవీకి అనేది ఫిక్స్ చేయడం జరిగింది శాంసంగ్కి. ఇప్పుడైతే మనం టీవీ ఆన్ చేద్దాము. ఒకసారి టీవీ అయితే ఆన్ అయింది సక్సెస్ఫుల్గా. చూడొచ్చు మీరు టీవీ అన్నది ఎంత క్లారిటీగా క్లీన్గా ఉన్నదో. చూసారా, లైన్ కూడా లేదన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడైతే మనకు టీవీ అన్నది ఎలా రెడీ అయిందో. ఇప్పుడు మీకు కూడా ఏదన్నా ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నా సరే, ఏదన్నా మీ ఇంట్లో టీవీ ఇష్యూ ఉన్నా సరే మన నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వచ్చు. మన నెంబర్ అయితే పైన డిస్ప్లేలో అయితే ఇవ్వడం జరుగుతుంది. మనది ఇక్కడే కర్నాల్ వీధి తిరుపతి అనమాట. తిరుపతి కర్నాల్ వీధిలో మన షాపు. ఎవరైనా రావాలనుకుంటే మన నెంబర్కి అయితే కాల్ చేసి రావచ్చు.